గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ వ్లాగ్స్. టుడే న్యూస్ పేపర్లో టాప్ న్యూస్ ఏంటో చూసేద్దాం. మన మొత్తం బడ్జెట్ 53,47,315 కోట్లు. రెవెన్యూ వసూళ్లు 35,33,150 కోట్లు. మూలధన వసూళ్లు 18,14,165 కోట్లు. రెవెన్యూ వ్యయం 41,25,494 కోట్లు. మూలధన వ్యయం 12,21,821 కోట్లు. దీర్ఘకాలిక పురోగతిని లక్షిస్తూ కేంద్ర బడ్జెట్. జనాకర్షణ ప్రకటనలకు దూరం. తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టికి అధిక ప్రాధాన్యం. మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట. మునుపెన్నడూ లేనంతగా మూలధన వ్యయానికి 12.2 లక్షల కోట్లు. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు లేవు. రక్షణ రంగానికి కేటాయింపులు 15% పెంపు. విబిజీ పథకానికి 95,692 కోట్లు. సంస్కరణల ఎక్స్ప్రెస్ను ముందుగా తీసుకువెళ్తామన్న నిర్మల. హైదరాబాద్ నుంచి హైస్పీడుగా చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం. 3 వైపులా హైస్పీడ్ రైలు కారిడార్లు ప్రకటించిన కేంద్రం. విన్నపాలు బుట్ట దాఖలు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిరాశ. RRR గ్రీన్ఫీల్డ్ హైవే సహా అన్ని ఆశలపై నీళ్లు. మూసీ మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులకు సున్నా. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. బడ్జెట్పై ఉప ముఖ్యమంత్రి బట్టి ధ్వజం. మూసీ మెట్రో విస్తరణకు ఏమీ ఇవ్వలేదు. బయోఫార్మా, సెమీ కండక్టర్ పరిశ్రమలు గుర్తుకు రాలేదని వ్యాఖ్య. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా బడ్జెట్. హైస్పీడ్ రైలు కారిడార్లు తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ విషయం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభాకర్ రావు సర్వీసు 3 ఏళ్ల పొడిగింపులో మతలబేంటి? ఉద్యోగ విరమణ అనంతరం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయనే ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను విచారించిన సిట్. పోలీస్ శాఖ ప్రతిపాదన మేరకే జరిగిందన్న మాజీ సీఎం. భారత్తో ఆడం. T20 ప్రపంచ కప్ ముంగిట పాక్ ప్రకటన. మిగతా మ్యాచ్లో బరిలోకి. ఇంట గెలిచాకే రచ్చగెలవాలి. ప్రధాన పార్టీల నుంచి లెక్కకు మిక్కిలిగా నామినేషన్లు. మొత్తం దాఖలైన వాటిలో 3వ వంతు కాంగ్రెస్వే. ఉపసంహరణలే అతిపెద్ద సవాల్. భగ్గుమన్న గులాబీ దళం. కేసీఆర్పై సిట్ విచారణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు. రాష్ట్ర వ్యాప్తంగా భారాస శ్రేణుల బైక్ ర్యాలీలు, రాస్తారోకోలు. ముఖ్యమంత్రి దిష్టి బొమ్మల దహనం. పలుచోట్ల ఉద్రిక్తత. ఇంకేముంది నెక్స్ట్ పేపర్లో న్యూస్? ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ క్యారిడార్ ప్రతిపాదిత అలైన్మెంట్లో తెలంగాణ స్టాపేజ్లు ఏమేమి అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ముంబై, శంషాబాద్, హైదరాబాద్, బాటసింగారం, నార్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం, ఇటు నుంచి అమరావతి. ఇవి భగ్గుమన్న గులాబీ దళం. కేసీఆర్పై సిట్ విచారణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. ఆ పిక్స్ ఇచ్చారు. ఖమ్మంలో తోపులాట. సిఐ చేతికి ఫ్రాక్చర్ అయింది. అపోహలు, అసత్యాల సృష్టికే ఈ విచారణ. ఈ కేసులో లీకులే తప్ప ఆధారాలు లేవు. కుండ బద్దలు కొట్టినట్లు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. కేటీఆర్. అక్రమార్కులపై ల్యాండ్ పూలింగ్ అస్త్రం. మదనపల్లి తండాలో 11,200 కోట్ల అసైన్డ్ భూముల స్వాధీనానికి చర్యలు. న్యాయ పరిరక్షణలో అలుపెరుగని కృషి వలుడు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఆదర్శ న్యాయమూర్తి. భారత రాజ్యాంగాన్ని త్రికరణ శుద్ధిగా విశ్వసించే వ్యక్తి. అంచెలంచెలుగా ఎదిగిన నిత్య కృషి వలుడు. ఈ న్యాయ కోవిదుడికి నేడు తెలంగాణ సాయుధ పోరాట సేనాని రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కారం ప్రదానం చేయనున్న సందర్భమంట ఈరోజు ఆ న్యూస్. నెక్స్ట్, ఆర్థిక మంత్రి కర్తవ్య పథం ఏంటి? మొదటి కర్తవ్యం ఏంటి? రెండో కర్తవ్యం ఏంటి? మూడో కర్తవ్యం ఏంటి అని ఇచ్చారు. చరిత్ర సృష్టించిన నిర్మలమ్మ.
వరుసగా 9వ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఆదివారం రికార్డు సృష్టించారు. వేర్వేరు పదవీ కాలాల్లో 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె చేరవుతున్నారు. 1959-64 మధ్య 6 సార్లు, 67-69 మధ్య 4 సార్లు మొరార్జీకి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించింది. కేంద్ర మాజీ మంత్రుల్లో పి. చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు వేర్వేరు ప్రభుత్వాల్లో బడ్జెట్ సమర్పించారు. అందువల్ల వరుసగా 9 ఏళ్లు అది ఒకే ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో కేంద్ర పద్దు సమర్పించిన ఘనత మాత్రం నిర్మలదే అవుతుంది. నెక్స్ట్, గర్జించిన రక్షణ. గత ఏడాదితో పోలిస్తే 15% పెరిగిన కేటాయింపులు. సైనిక ఆధునీకరణకు పెద్దపీట. ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయింపులను కేంద్రం భారీగా పెంచింది. పాకిస్తాన్, చైనాలతో భద్రతా సవాళ్లు కొనసాగుతున్న తరుణంలో సైనిక పోరాట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ చర్యను చేపట్టింది. 2026-27 బడ్జెట్లో రక్షణ రంగానికి 7,84,678 కోట్లు కేటాయించింది. గత ఏడాది కేటాయింపులు 6.81 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 15% అధికం. ఈ దఫా ప్రధానంగా ఆధునీకరణకు పెద్దపీట వేశారు. ప్రభుత్వం 2026-27లలో చేయదలచిన వ్యయంలో రక్షణ వాటా 14.67%గా ఉంది. మంత్రిత్వ శాఖలన్నిటిలోకి ఇదే అత్యధికం. మొత్తం మీద గత 26 ఏళ్లలో రక్షణ బడ్జెట్ 40% పెరిగింది. రైల్వే హైస్పీడ్ మూలధన వ్యయంగా 2.77 లక్షల కోట్లు. హైదరాబాద్ నుంచి 3 క్యారిడార్లు. ఇక్కడ ఏమేమి ఇచ్చారో, దానికి ఎంతెంత ఖర్చు పెడుతున్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైల్వే కేటాయింపుల తీరిది లక్షల కోట్లలో 2022 నుంచి 23, 23 నుంచి 24 ఇట్లా గ్రాఫ్ ఇచ్చారు. 2026 నుంచి 27 వరకు. అంతరిక్ష విభాగానికి 13,705 కోట్లు కేటాయించారు. నెక్స్ట్, ఇంపోర్టెడ్ వస్తువులపై 75,000 వరకు సుంకం లేదు. 15 పురావస్తు ప్రదేశాల అభివృద్ధి. జౌళి రంగానికి ఊతం. మెగా టెక్స్టైల్ పార్కుల ప్రతిపాదన. ఖాదీ, చేనేత హస్తకళల బలోపేతానికి మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్. ఇది కేంద్ర బడ్జెట్ 2026-27కు సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్. రెవెన్యూ రాష్ట్రం రంగాల వారీ గ్రాంట్ల విధానం రద్దు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41% వాటా. నికరంగా రాష్ట్రాలకు 37,168 కోట్ల నష్టం. ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం పెరగాలి. AI, సెమీ కండక్టర్స్, డేటా సెంటర్లకు ప్రాధాన్యమిచ్చారు. రెవెన్యూ రాబడితో పాటు ప్రభుత్వ వ్యయం తగ్గుతుంది. బడ్జెట్పై వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ నరసింహారెడ్డి. ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చినా విద్యకు కేటాయింపులు పెంచలేదు. గతంలో పరిశోధనల కోసం 1,00,000 కోట్లు పెట్టినా యూనివర్సిటీలకు ఆశించినంత ఇవ్వలేదు. కేటాయించిన నిధుల్లోనూ 20% మాత్రమే ఖర్చయ్యాయి. కేంద్రం కరుణపైనే విబిజీ రామ్జీ 40% వాటా అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించాలి. రాష్ట్రానికి 500 వరకు కంటెంట్ క్రియేటర్ ల్యాబ్లు, మరిన్ని అటల్ టింకరింగ్ ప్రయోగశాలలు. గోదావరి, కావేరికి దక్కని ప్రాధాన్యం. బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నానే. SC, ST సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. డబ్లింగ్, ట్రిప్లింగ్లకు అధిక నిధులు. రాష్ట్ర ప్రాజెక్టులకు పెరిగే అవకాశం. మన తెలంగాణ రుణ GSDP నిష్పత్తి 18.7% నుంచి 29.9%. నెక్స్ట్, 9.40 లక్షల కోట్లు తగ్గిన సంపద. పన్ను పోటు. డెరివేటివ్ ట్రేడర్లకు STT పెంపు.
కంటైనర్ల తయారీ పథకానికి 10,000 కోట్లు. సీప్లేన్లు దూసుకెళ్తాయి. సంస్థల మనుగడకు ప్రత్యేక నిధి. విమాన విడిభాగాలకు సుంకం మినహాయింపులు. ఛాంపియన్ ఎంఎస్ఎంఈలకు 10,000 కోట్లు. మోదీ హయాంలో బడ్జెట్ రోజున ఇదే భారీ పతనం. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక ఇప్పటి వరకు కేంద్ర బడ్జెట్ రోజుల్లో స్టాక్ మార్కెట్ కదలికను గమనిస్తే ఈసారి అత్యధిక నష్టాన్ని మూటగట్టుకున్నాయి. కోవిడ్ పరిణామాల నాటి 2020-21 బడ్జెట్ కంటే కూడా ఈసారే సెన్సెక్స్ అధికంగా నష్టపోయింది. మోదీ హయాంలో బడ్జెట్ రోజున సెన్సెక్స్ కదలికలు ఇలా ఉన్నాయని మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఎలక్ట్రానిక్స్ తయారీకి 40,000 కోట్లు. ఎన్ని కోట్లు. ప్రపంచ కప్లో భారత్ పాక్ మ్యాచ్ లేదు. టీమిండియాతో ఆడమన్న దాయాది. విజేత హైదరాబాద్ హీరోస్. జూనియర్స్తో పాటు సీనియర్స్లోనూ టైటిల్ కొట్టేశాడు. కెరీర్ స్లామ్. ఆల్కరాస్తే ఆస్ట్రేలియన్ ఓపెన్. 4 గ్రాండ్ స్లామ్లు సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు. జకోవిచ్కు నిరాశే. రాజమార్గంలో సెమీస్కు పాక్పై యువ భారత్ ఘన విజయం. అండర్-19 వన్డే ప్రపంచ కప్. ఎలిమినేటర్కు ఢిల్లీ, యూపీపై విజయం. ముంబై అవుట్. రాజధానిపై శీతకన్ను. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నగరానికి నిరాశ ఎదురైంది. భాగ్యనగరం రూపురేఖలు మార్చే కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల ప్రాజెక్టుల ప్రతిపాదనలను పంపగా వాటిలో ఏ ఒక్కదానికి భరోసా ఇవ్వలేదు. ఒక్క హైస్పీడ్ రైలు క్యారిడార్ల అంశంలో మినహా పద్దు ప్రసంగంలో మరెక్కడా హైదరాబాద్ పేరు కనిపించలేదు. మెట్రో విస్తరణ గురించి, డేటా సెంటర్ల వరాలు, ఆవిష్కరణలకు ఊతం, గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని తప్పని చేయాల్సింది, చౌక ధరల గృహాలను విస్మరించారు. ఇవన్నీ ఇందులో బడ్జెట్లో ఉన్న టాపిక్స్. ఏఎల్బి నగర్ న్యూస్. గరిష్ట వేగం, ప్రమాదాలు, దూరం. అటు ఇటు తిరిగి రైల్వే స్టేషన్ చేరి వెనక్కి వచ్చి వస్త్ర వ్యాపారిపై కాల్పుల కేసులో పురోగతి. ఇది పేపర్. సినిమా న్యూస్ మనకు అవసరం లేదు. నెక్స్ట్, కొలువుల రైలు పిలుస్తుంది. సీటు కోసం సిద్ధమేనా? లెవెల్ 1 ఉద్యోగాలకు డిసెంబర్ 2024లోనూ ప్రకటన వెలువడింది. 32,438 పోస్టులకు 1,08,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో సికింద్రాబాద్ జోన్కు ఎక్కువ పోటీ నెలకొంది. ఒక్కో పోస్టుకు సగటున 585 మంది పోటీ పడుతున్నారు. అత్యధికంగా ముంబై జోన్కు 15.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షకు హాజరైతే చాలు. స్వల్ప మొత్తం మినహాయించుకొని దరఖాస్తు ఫీజు వెనక్కి ఇచ్చేయడం రైల్వే పోస్టుల ప్రత్యేకత. 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు PMAY నిధులు. పట్టణాల్లో 1.50 లక్షలు, గ్రామాల్లో 72,000 ఇవ్వనున్న కేంద్రం. సౌమ్య కుటుంబానికి 1 కోటి పరిహారం. మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి. గాంధీ ఆసుపత్రిలో ఆమె భౌతిక కాయానికి నివాళులు. స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. సూది మందు వేసిన కాసేపటికే చిన్నారి మృతి. వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆందోళన. మహిళా సాధికారతకు మరింత ఊతం. షీ మార్ట్ల ఏర్పాటుకు కేంద్రం సాయం. విభజన హామీల్ని విస్మరించిన కేంద్రం. కూనంనేని నెల్లికంటి. నెక్స్ట్, ఇదంతా మామూలే ఫ్రెండ్స్. నిర్లక్ష్యం మత్తులో ప్రజా సమాచార అధికారులు. సమాచారం అందించడంలో తీవ్ర అలసత్వం. గతంలో కమిషన్ ఆదేశాలు సైతం బేఖాతరు. GST వసూళ్లు. ఏపీలో 7%, తెలంగాణలో 5% వృద్ధి.
ఇవే ఫ్రెండ్స్ నేటి టాప్ హెడ్లైన్స్, న్యూస్ పేపర్లో టాప్ హెడ్లైన్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.